సో బ్యూటిఫుల్ సారీస్ అండి, చినియా పట్టులో చక్కగా సాఫ్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ అన్నమాట. సో కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మల్టిపుల్ పీసెస్ అనేది తెప్పించామన్నమాట. యూ కెన్ సీ బాడీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ, అట్ ది సేమ్ టైం సిల్వర్ కలర్ జరీ అండ్ మీనాకారీస్ యూస్ చేసాము. బార్డర్స్ వచ్చేసి చక్కగా డార్క్ బేబీ పింక్ కలర్ బార్డర్స్, టూ సైడ్స్ కూడా హెవీ వీవింగ్ లో వచ్చినాయి. రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు బ్రొకేడ్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ జెరీ బుటీస్ విత్ నైస్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఇచ్చారనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మల్టిపుల్స్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయని. సో గ్రాబ్స్. సో చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో. డార్క్ వైన్, మెరూనిష్ వైన్ కలర్ కి డార్క్ పీచ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. బాడీ మొత్తం కూడా హెవీ వీవింగ్ తో వస్తుందండి. చక్కగా బుటీస్ లాగా తీసుకొని హెవీ వీవింగ్ లో బంచెస్ అనేది ఇచ్చారు. బార్డర్స్ కూడా టూ సైడ్స్ హెవీ బార్డర్స్ అండి. వన్ సైడ్ వచ్చేసి స్మాల్ కాంజీవరం బార్డర్ ఉంటుంది అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి హెవీ కాంజీవరం బార్డర్ విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా చక్కగా ఆల్ ఓవర్ జెరీ బుటీస్ అండి. చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది, మీకు ఎక్కడా కూడా హార్డ్నెస్ అనేది ఉండదండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అట్ ది సేమ్ టైం గ్రాండ్ లుకింగ్ లో హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైలెట్ కలర్ కి లావెండర్ అండి. చాలా బాగుంది కాంబినేషన్. అసలుకి లిటరలీ ప్యూర్ చినియా పట్టు డిజైన్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే వచ్చింది అనమాట. సో బాడీ మొత్తం కూడా హెవీ జెరీ బూటీస్ అండి. టూ లైన్స్ గోల్డ్ కలర్ జెరీతో ఇచ్చేసి టూ లైన్స్ వచ్చేసి సిల్వర్ కలర్ జెరీతో హైలైట్ చేశారు. బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి. డార్క్ లావెండర్ కలర్ బార్డర్ మీద గోల్డ్ కలర్ జెరీతో వచ్చింది. రిచ్ లుకింగ్ పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి బుటీస్ వస్తున్నాయి. ఆల్ ఓవర్ జెరీ బుటీస్ తో ఉంటుంది. సో 3 పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా మల్టిపుల్స్ అనేది తెప్పిస్తున్నామండి. సో గ్రాబ్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ కి డార్క్ లావెండర్ తో ఇచ్చారనమాట. బాడీ మొత్తం కూడా హెవీ బంచెస్ అనేది వీవింగ్ లో ఉంటుంది. మీనాకారి వస్తుంది. బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ జరీతో బార్డర్స్ టూ సైడ్స్ కూడా వీవింగ్ ఉంటుంది. హెవీ పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా చక్కగా కంప్లీట్ జరీతోనే వీవింగ్ అండ్ బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అండి. ఈచ్ కలర్ కి 3 పీసెస్ అనేది రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట. సో గ్రాబ్. నైస్ కాంబినేషన్ అండి. పికాక్ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ అనమాట. చాలా డిఫరెంట్ కలర్స్ షేడ్స్ అయితే ఇచ్చారు. 80 పాయింట్స్ ఉంటుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 80 పాయింట్స్ ఉంటుంది. బట్ చీరల పన్నా వస్తుంది అనమాట. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. డార్క్ పికాక్ బ్లూ కలర్ కి ఆరెంజ్ అండి. బ్రైటర్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ తో ఇచ్చారు. బాడీ కూడా మనకి కంప్లీట్ జెరీ వీవింగ్ తో ఉంటుందండి. హెవీ బంచెస్ అనేది ఇచ్చేసారు. పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు విత్ నైస్ జెరీతో వీవింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్. సో ఈ పర్టికులర్ కలర్ లో కూడా 3 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. సో గ్రాబ్స్. సో ప్రీమియం మష్రూమ్ సాటిన్ అండి. మనకి మంచి రెడ్ కలర్. నెక్స్ట్ నవరాత్రులు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ రేంజ్ లో వాటితో పాటు మనం కొన్ని కాస్ట్లీ శారీస్ కూడా తెప్పించామన్నమాట. సో రెడ్ కలర్ మాత్రమే తెప్పించామండి. అన్ని కలర్స్ లేవు, ఓన్లీ రెడ్ మాత్రమే వచ్చింది. సో చూడొచ్చు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి హెవీ వీవింగ్ అండి. గోల్డ్ కలర్ తో పాటు మీనాకారి హెవీ వీవింగ్ విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. టూ సైడ్స్ కూడా చక్కగా హెవీ బార్డర్స్ విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. సో సారీ చాలా హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్ కి కామన్ గా బార్డర్ ఇస్తారండి. స్మాల్ బార్డర్ అయితే హ్యాండ్స్ కి పేరప్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాబ్.